బ్రూస్ లీ, జాకీ చాన్ ఇద్దరిని జాయిన్ చేస్తే మీరయ్యారనిపిస్తుంది. ఎంతో పవర్, ఎంతో పేరున్న మీరు నిన్న కాలేజీలో ఆ మాస్టర్ గారిని చూసి వెనక్కి వచ్చేయడం ఏం బాగలేదు బాస్. అవును డియర్, ఆఫ్టర్ ఆల్ అప్పాలు చెప్పుకుని ఆ తెలుగు పంతులు గారిని అలా వదిలేసి వచ్చేయడం, గుర్ర కుంకలా ఉన్న తెలుగు మాస్టర్ గారిని చూసి నువ్వు భయపడ్డమా? వాడెవడో నీకు తెలియదు, నేనెందుకు తిరిగి వచ్చానో నీకు అర్థం. అనవసరంగా మాట్లాడుతూ యువర్ ఆర్డర్ సార్. 1 కాఫీ. ఓకే సార్. నిజమైన ప్రేమికులు ప్రపంచానికి కానీ పెద్దవాళ్ళకి కానీ భయపడకూడదు. అసలు ప్రేమ అంటే మా మాస్టర్ గారు వస్తున్నారు, మన ఇద్దరం ఒకరికొకరు తెలియనట్టుగా ఉండాలి. ఓకే? ఇదేంటి ఇప్పుడే కదా ప్రపంచానికి పెద్దవాళ్ళకి భయపడకూడదని పెద్ద డైలాగ్ చెప్పా. ఏమంటే భయం కాదు, భక్తి. భక్తి అంతే. హాయ్ దిలీప్. ప్లీజ్ హాయ్. హాయ్. నీకేదో కంపెనీ ఉన్నట్టుంది. అబ్బే ఏం లేదు సార్, నేను ఒక్కనే వచ్చాను, ఒక్కనే కూర్చున్నాను, ఒక్కనే. మరి అబ్బే తను ఎవరు నాకు తెలియదు సార్. ఇస్ ఇట్? సారీ మిస్, ఐ హావ్ మిస్టేకెన్ యు. ఇట్స్ ఓకే. ఇదేంటయ్యా 2 స్టారీస్ తాగుతున్నావు? ఏం లేదు సార్, కొంచెం స్పీడ్గా తాగుదామని. బై ది వే దిలీప్, నేను రంగారావు గారిని మీట్ అయ్యాను. వాళ్ళ అమ్మాయి నీకు ఇవ్వడానికి ఆయనకి ఏం అభ్యంతరం లేదట. సో ఆ అమ్మాయికి నువ్వు ఎలాగో నచ్చావు, నువ్వు వాళ్ళకి నచ్చావు కాబట్టి మంచి ముహూర్తం చూసుకుని పెళ్లి చేసుకోవడం. నువ్వు నన్ను కాక ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకుంటావా? ప్రియా, ఇదంతా నాకు నాతో ప్రేమ కబురు చెప్పి కట్నం డబ్బు కోసం మరో అమ్మాయిని పెళ్లి చేసుకుంటావా? చెప్పేది విను. నువ్వు నాకు ఇంకేం చెప్పొద్దు. నాకు అలా నేనే విన్ను. నన్ను వదలు. ప్లీజ్ లిసన్. మీరు ఒకరికొకరు తెలియదు, మీరిద్దరూ ప్రేమించుకోవడం లేదు. మీరంతగా మనస్ఫూర్తిగా ప్రేమించుకున్నప్పుడు ఒకరికి భయపడాల్సిన అవసరం ఉంది. యూ షుడ్ హ్యావ్ ది గట్స్. అందులో నేను మీ శ్రేయోభిలాషిని, నా ముందు మీకు భయం ఎందుకు? సో మీరిద్దరు చూడముచ్చటగా ఉన్నారు. యూ మేక్ ఎ వెరీ గుడ్ పేర్. హ్యావ్ ఎ నైస్ టైం. సారీ ఫర్ ద ఇంటరప్షన్. యూ కెన్ హ్యావ్ ఇట్. కూర్చో, ఇది క్లాస్ రూమ్ కాదు. దట్స్ ఇట్. ప్లీజ్. చూసావా, ఆయన మాస్టర్ అయ్యండి స్టూడెంట్స్తో స్టూడెంట్లా కలిసిపోతారు. భాసమానమగు కేసరి ఈయన తృణంబు మేయునే అంటే సింహము ఏనుగు కుంభస్థలాన్ని తింటుందే తప్ప గడ్డి మేయదు అని భర్తృహరి భావం. ఆ మహాకవి సంస్కృతంలో రచించిన ఈ శ్లోకాలను పరవస్తు చెన్నై సూరి తెలుగులో ఎంతో చక్కగా అందంగా అనువదించారు. అర్థమైందా కాంచన? గెట్ అప్. క్లాస్ అయిన తర్వాత నాకు ఒకసారి కనిపించు. హాయ్ సార్, మీరు నన్ను కలవమన్నారు. క్లాస్లో ఏమిటా పిచ్చి గీతలు? సార్, జస్ట్ హ్యావ్ ఎ లుక్. పేజ్ నెంబర్ 3. నాకు మీరంటే సార్, పేజ్ నెంబర్ 6. నేను మిమ్మల్ని పిచ్చిగా ప్రేమిస్తున్నాను. చూడు కాంచన, సార్, నువ్వు చేసిన ఈ పనికి నీ మీద నాకేమాత్రం కోపం రావట్లేదు, పైగా నవ్వు వస్తుంది. ప్రేమ అంటే ఏమిటో తెలియని వయసు నీది. ఆకర్షణ, ఇష్టం, సరదా వీటన్నిటిని ప్రేమ అనుకుని పొరపడుతున్నాను. నీలాగా చాలా మంది టీనేజర్స్ దీన్ని ప్రేమ అనుకుని పొరపడిపడి తప్పు చేస్తున్నారు, తప్పటడుగులు వేస్తున్నారు, జీవితాలనే పాడు చేసుకున్నారు. నేను మాస్టర్ని, నువ్వు స్టూడెంట్ని. మన మధ్య గౌరవం, అభిమానం, స్నేహం ఉండాలి తప్ప ఇలాంటి ప్రేమ గీమ అనేవి చోటు చేసుకోకూడదు. ఇదంతా నీకెందుకు చెప్తానంటే నువ్వు ఇంకా జీవితాన్ని పూర్తిగా చదువుకొని చిన్నదానివి. సార్, నేను యు ఆర్ జస్ట్ ఎ కిడ్. పాపం లైలా లెవెల్లో ప్రేమిస్తే ఆయన సింపుల్ గా కిడ్ అనేసి ఏంటి? ఇంకా నయం పాల సీసా నుంచి నోట్లో పెట్టాలి. మరోసారి కాంచనా జోలికి వెళ్ళిందనుకో ఉయ్యాల్లో పడుకోబెట్టి ఈ తల్లి పాపకు జోలపాటు పాడెట్టారు.